ఈరోజు ఏపీలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. జగన్ అరెస్ట్ చేయనని సిబిఐ అని చెప్పారు. మంత్రులంతా బాగా పనిచేస్తున్నారంట. దాదాపు సగం మంది మంత్రులు రికార్డు బాగాలేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడు, ఏం పని చేస్తున్నాడు, మిగతా మంత్రులు ఏం చేస్తున్నారు, అసలు పరిపాలన ఏ రకంగా చేస్తున్నారు, ఏపీలో హామీలు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమైంది? ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయను అని అంటే మీకు మోడీ గారికి జగన్ గారికి అండర్స్టాండింగ్ ఉంది. మొన్నటి వరకు జగన్ నది వేస్తాం, రెడ్ బుక్లో రాస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళని అరెస్ట్ చేస్తాం అయిపోయిందా? మీకు ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చినాయా? అయిపోయింది. ఇప్పుడు కార్యకర్తలు అందరం మిమ్మల్ని నమ్మిన కార్యకర్తలు సంకనాకపోయారు. మీరు ఒకటే. అక్కడ ఏ హామీ ఒక్కటి కూడా నెరవేర్చలే. మీకన్నా పక్క రాష్ట్రం మా తెలంగాణ రాష్ట్రం సీఎం బాగా పనిచేస్తున్నారు. మంత్రివర్గం అంటే బాగుందంట. 2029లో ఇదే మాట చెప్పండి. మీ అబ్బాయి సీఎం గురించి మీరు పార్టీ కార్యకర్తలందరినీ తప్పుదో పట్టించుకుంటా పరిపాలన బాగుందని చెప్తున్నారు. విమర్శగానే ఉండాలి. మీరు 4 చోట్ల తిరిగినంత మాత్రాన, ఇల్లు తిరిగినంత మాత్రాన కాదు. పరిపాలన అంటే అందరూ పని చేయాలి. ఎక్కడున్నా అండి అచ్చెన్నాయుడు గారు, పోనీ రామప్రసాద్ రెడ్డి గారు ఏం పని చేస్తున్నారు, పోనీ సత్యకుమార్ గారు ఏం పని ఉంది? ఉన్న క్యాబినెట్లో 50% ప్రజల్లోకి అందుబాటులో ఉంటున్నారు. ఎక్కడుంది ఏపీలో పరిపాలన? మీరు చెప్పే పరిపాలన ముగ్గురు చేస్తే సరిపోదు, మొత్తం మంత్రివర్గం అంతా చేయాలి. హోమ్ మినిస్టర్ అనంత్ గారు ఎంతవరకు చేస్తున్నారు పని? అంటే ఆమె మంచి క్యాండిడేట్ కావచ్చు, శాఖ మీద ఆమెకి అవగాహన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తే బాగుంటుంది. అర్హత ఉన్న వాళ్ళకి వేరే రకం మంచి ఇవ్వాలి. కానీ ప్రతి ఇంపార్టెంట్ పోలియోలని మీ దగ్గర పెట్టుకుని అసలు పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఏముంది ఏపీలో 1 yearలో ఏం జరిగింది పరిపాలన? ఒక్కసారి ఆలోచించుకోండి, విమర్శలు చేసుకోండి. గవర్నమెంట్ పరిపాలన